హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చాలా ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్న పర్ఫెక్ట్గా వచ్చే చికెన్ బిర్యానీ లాంటి టేస్ట్ చికెన్ పులావ్ చేయబోతున్నాము. ఇది చిన్నపిల్లలతో సహా ఎవరైనా ఇష్టంగా తింటారు. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మసాలాలన్నీ చికెన్కి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ లేదా టైం ఉంటే 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. అవి మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 మిర్చీలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. మరోవైపు నేను 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. ఆ వీడియో ఎక్కడ స్కిప్ అయిపోయింది. ఒక్క గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసు బియ్యానికి 2.5 వాటర్ పోసుకొని వేడి చేస్తున్నాను. మరోవైపు ఈ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి మంచిగా నీళ్ళు ఊరాయి. అప్పుడు ఒక టమాటా వేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకొని. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు టమాటాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి టమాటాలు ఎంత మంచిగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మనం నానబెట్టుకున్న బియ్యము వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి, చాలా నెమ్మదిగా, ఎందుకంటే నానబెట్టుకున్న బియ్యం కాబట్టి విరిగిపోతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత మనము వేడి చేసిన నీళ్లు దాంట్లో పోయాలి. నీళ్ళన్నీ పోసాక ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. తర్వాత కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ అన్నం కూడా పొడి పొడిగా ఉడుకుతుంది. మొత్తం ఒకసారి నెమ్మదిగా కలిపేసి లిడ్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయాలి. లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్ వచ్చినా రాకపోయినా 15 to 20 మినిట్స్ ఉడికిస్తే చాలు. 15 to 20 మినిట్స్ తర్వాత మొత్తం ఎయిర్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే ఎమ్మి చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.